కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతంలో మనం ఇప్పుడు దాకా చూసిన ఒక ఎత్తు అయితే ఆర్మీ జవాన్లు చేసిన ఒక ప్రయోగం చాలా సఫలీకృతమైందని చెప్పచ్చు. మనం వెనకాల చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని పేరు బెయిలీగా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ వరదల కారణంగా, ఇక్కడ గతంలో ఎలాంటి బ్రిడ్జ్ లేదు, ఇది వరదల కారణంగా ఆర్మీ జవాన్లు నిర్మించిన బ్రిడ్జ్. ఇది సుమారు 36 గంటల పాటు కష్టపడి బెంగళూరు, చెన్నై ఇంజనీరింగ్ నిపుణుల సలహాల మేరకు ఈ బ్రిడ్జిని 36 గంటల్లో ఆర్మీ జవాన్లు నిర్మించిన పరిస్థితి. ఎలాంటి ఘటనలైనా తాము ముందుంటామని చెప్పి ఆర్మీ జవాన్లు ఈ ఘటనలో కూడా పూర్తి స్థాయి సహకారం అందించాలని చెప్పచ్చు. ఆర్మీ జవాన్లు ఎక్కువ మంది పనిచేస్తుండగా ఇందులో మనతో పాటు కొంతమంది సుమారు 40 మందికి పైగా తెలుగు వారు ఇక్కడ పనిచేస్తున్నాం ముఖ్య అంశంగా చూడొచ్చు. దీంతో పాటు కొంతమంది తెలుగు జవాన్లు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఏం జరిగిందనే విషయంలో. నమస్కారం. కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? ఎంఈడి సెంటర్ దాని నుంచి వచ్చాను. 160 మంది వచ్చాను. తెలుగు వాళ్ళు 40 మంది ఉన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఆర్మీ వాళ్ళకి మాత్రమే సాధ్యం. అలాంటి దాన్ని మీరు చాలా సునాయాసంగా ఎలా ఉంటుంది సార్? ఎలాంటి పరిస్థితులు ఇక్కడ మీకు ఎలాంటి పరిస్థితులు నుంచి వెళ్ళడానికి కూడా జరిగింది. చాలా కష్టమైనటువంటి పరిస్థితులు స్టార్ట్ చేయడం జరిగింది. కనీసం 36 గంటలలో చేయడం జరిగింది. మీరు సాధారణంగా సేవ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే చాలా బాధాకరమైన పరిస్థితి మీకు ఎలా ఉంది సార్? అక్కడ చూసేదానికి అంటే మాకు మొత్తం హయాటీలో డ్యూటీస్ ఉంటాయి, వాటిని చూసుకుంటాము. ఇది చాలా బాధాకరమైన చాలా మంది చనిపోవటం కనీసం రిస్క్ చేయడానికి మాకు అవకాశం దొరికింది. మేము దాన్ని ఎంతవరకు అయితే మనం చేయగలుగుతాం అంతవరకు మేము చేయగలుగుతాం చేస్తాం. అంటే మామూలుగా మీరు ఎన్ని రోజులు పనిచేస్తారు, ఎన్ని గంటల పాటు ఇక్కడ పనిచేస్తారు? మాకైతే ఈ రిస్క్ ప్రస్తుతానికి అయితే మేము 24 hours పనిచేస్తూనే ఉన్నాం. కంటిన్యూ చేస్తున్నాం. 4 డేస్ నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డెడ్ బాడీ సెక్షన్లో కానీ రిస్క్ అక్కడ పక్కన ఇచ్చేటువంటి ప్రతి టాస్క్ కూడా కంప్లీట్ చేయడానికి సపోర్ట్ అయితే చేస్తున్నాం. 36 గంటల పాటు కష్టపడి పనిచేసిన నేను ఎంతో సంతృప్తితో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎదుర్కొంటున్న కేరళ రాష్ట్రానికి వచ్చి తెలుగువారు అయింది ఇక్కడ పనిచేస్తున్నారు. బాధాకర విషయమైనా మాకు వచ్చిన టాస్క్ని సఫలీకృతంగా పనిచేసి తీరుతామని చెప్పి జవాను చెప్పారు.